కాపు నాయకులు ఏమన్నా విభేదించే అవకాశం ఉందంటారా? కాపులు అంటే ప్రజానీకం కూడా అందరూ కూడా ఏమైనా విభేదించే అవకాశం ఉందంటారా? మీరు చాలా క్లిష్టమైన ప్రశ్నలు వేస్తున్నారు. కాపు నాయకులు సారీ, మనం ఎంత పవన్ కళ్యాణ్ని అవాయిడ్ చేసినా పవన్ కళ్యాణ్ విశాల భావాలతో, ఉన్నత భావాలతో, నిస్వార్థంగా పేద ప్రజల కోసం సస్తాడు, పేద ప్రజల కోసం బతుకుతాడు, కులం కోసం కాదు. ఈ కులానికి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడానికి 100% ఆయన కృషి చేస్తాడు. అంతేగాని కాపు నాయకులమైన మనం చెబితే నా పిల్లలు ఓటేయరండి, నేను చెప్పినోడికి నా పిల్లలు ఓటేయరండి, నా భార్య అయ్యదండి. పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు చెప్పు, ఎందుకు ఓటేయకూడదు, నేను పవన్ కళ్యాణ్కే ఓటేస్తానని చెప్పి మాట్లాడుతున్నారండి. మేమేం చేయగలమండి? మేమేం చేయలేమండి. ఇలా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కాపు కాపు అని చెప్పి మాట్లాడి మన పవన్ కళ్యాణ్ని అల్లరి చేసుకుంటాం తప్పనిడిసి. ఇవాళ ఓ పక్కన టీడీపీలోనే వర్గపోరు, పవన్ కళ్యాణ్ని ఎలా తొక్కాలని, జగన్మోహన్ రెడ్డి ఓ పక్కన వర్గపోరు, అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు ఉంటే నేను సీఎం కాలేదు ఎలా లేపేయాలని, పక్కనుంటేనే లేపేసి ఏ విధంగా జగన్ మీద తోసి ఏ విధంగా మనం రేపు 2029లో అడ్డు తీర్చుకోవాలని ఇంకోళ్ళు. ఓ పక్క ఏమో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి వాళ్ళు ఇదయ్యారు, ఒక పక్క రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి వీళ్ళు ఇదవుతున్నారు. ఏ రాజ్యాంగం అమలు చేయకుండా పేద ప్రజలకి అందరికీ కులాన్ని కూడా వదిలేసి మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ని మీరు ఎందుకు వదిలేస్తారయ్యా? కాపు యువత ఒక్కసారి ఆలోచించండి. చిన్నపిల్లలు బైక్లు వేసి తిరిగేవాళ్ళు వీళ్ళేనా జనసేన పార్టీలో ఉండేదని చెప్పి మాట్లాడుతున్నారు ఒక్కో నాయకుడు. వాళ్లే కదండి సహకరించింది, వాళ్లే కదండి తల్లిదండ్రులను కన్విన్స్ చేసి ఓట్లు వేయించింది, వాళ్ళు చెప్పబట్టే కదండి పెద్దవాళ్ళం మేము కూడా వచ్చి ఇవాళ మాట్లాడగలుగుతుంది. ఒక్కటేనండి టోటల్గా పవన్ కళ్యాణ్ అనేవాడు మాకున్నటువంటి ఒక సత్య హరిశ్చంద్రుడు. మాకు భార్య బిడ్డలను కూడా వదిలేసి పేద ప్రజల కోసం వచ్చి ఆయన సత్యం కోసం వచ్చాడు, అబద్ధం ఆడకోకుండా ఉండటం కోసం వచ్చాడు, ఆఖరికి కాటి కాపుర కూడా చేశాడు సత్య హరిశ్చంద్రుడు. నీతి కోసం మాట కోసం, అలాగే నీతి కోసం మాట కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మాకు ఒక కాపు జాతిలో మరో హరిశ్చంద్రుడు మాకు పవన్ కళ్యాణ్ అండి. అందులో ఎలాంటి ఆలోచన లేదు, అతని దగ్గర స్వార్థం లేదు, అతని దగ్గర ఎలాంటి భేషజాలు లేవు, తన మన అనేది లేదు. చేసిన పంచి ప్రోగ్రెస్ బాగుందా 100 మార్కులు వేస్తారు, బాగాలేదా 20 మార్కులు వేసి తీసి సస్పెండ్ చేస్తారు. ఇవాళ పార్టీ ఈ పరిస్థితుల్లో ఈ డెవలప్మెంట్లో ఉన్నా కానీ తప్పు చేసిన వాళ్ళని ఏ విధంగా తీసి పక్కన పెడుతున్నాడు చూడండి. ఒక జిల్లాని క్యాన్సిల్ చేసేసాడు మొత్తం పోస్టులన్నీ. ఎవడండి అలాంటి నిజాయితీ ఎవడండి? ఎమ్మెల్యేల మీద చర్యలు అని చెప్పి తప్పు పవన్ కళ్యాణ్ చేశాడని చూపించిన తర్వాత మేము ఆ పవన్ కళ్యాణ్తో ఉన్నాం. ఇలా మళ్ళీ రెండోసారి మీడియాకి కూడా మాట్లాడతాం.